వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు నా వీడియోలో దిబ్బ రొట్టి చేసి చూపిస్తున్నాను. ఇది అందరూ చేసినట్టయితే ఉండదండి, ఎందుకంటే దీన్ని కొంచెం స్పెషల్గా చేస్తాను నేనైతే. చూడండి, ఇలాగా దిబ్బ రొట్టి వేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసి పిల్లలకు కనుక ఇచ్చినట్లయితే చాలా క్రిస్పీగా ఉంది కదా, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చూస్తేనే నోరూరుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మామూలుగా అయితే ఇడ్లీ వేసుకోవాలంటే 8 అవర్స్ బయట ఉంచుతాం పిండిని. కానీ శీతాకాలం వర్షాకాలం అయితే మాత్రం ఈ దిబ్బ రొట్టికి ఒక 12 అవర్స్ అయినా బయట ఉండాలి, అప్పుడే పులుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు దీనికి కళాయి పెట్టుకొని స్టవ్ మీద అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి ఇలాగా మనం వీడియోలో చూపించిన విధంగా చేయాలి, లేకపోతే దిబ్బ రొట్టి అంటుకుపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 గరిటెలు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇది కాల్చుకోవడానికి 4 to 5 minutes పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా 4 to 5 minutes అయితే ఇది కాలాలి. ఇప్పుడు దీన్ని తిరగేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా జాగ్రత్తగా తీసేస్తే వచ్చేస్తుందండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. దీనిని పిల్లలు ఎందుకు ఇష్టంగా తినకుండా ఉంటారు చెప్పండి. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ 1 minute పాటు కాల్చుకోవాలి. అంతేనండి, ఎంత ఈజీయో చూసారా. టేస్టీ డిష్. మన దగ్గర ఎప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇలా వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవారు, అందుకే చెప్తున్నాను మీకు. మీకు చూస్తే నోరూరుతుందా? మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.